సోదరులు డాక్టర్ బోర్లకుంట వెంకటేష్ నేత గారికి గట్టిగా చప్పట్ల ద్వారా మీ హర్షామోదాలను తెలపాల్సిందిగా కోరుతూ మనందరి అభిమాన నాయకులు గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర సమితి వ్యవస్థాపక అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ రోజు పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఇక్కడికి విచ్చేసిన సందర్భంగా వారికి గట్టిగా చప్పట్ల ద్వారా ఈ గోదావరికని గడ్డమే నుంచి వారికి గట్టిగా చప్పట్ల ద్వారా మీరు వారు వస్తున్నందుకు కృతజ్ఞతలు తెలపాల్సిందే కోరుతా ఉన్నా. గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టాలి. సోదరులారా, సోదరుమల్లారా, మీ అందరు కూడా తెలుసు, మొన్ననే 3 నెలల క్రితం తెలంగాణ రాష్ట్ర సమితి అద్భుతమైనటువంటి గొప్ప విజయాన్ని అందుకొని 88 సీట్లతో అసెంబ్లీలో కొలువుదీరి రెండోసారి మీ అందరి ఆశీర్వాదంతో గౌరవ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు పదవి బాధ్యతలు స్వీకరించినారు. 3 నెలల కాలంలో టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన అన్ని కార్యక్రమాలను అమలు చేస్తామని చెప్పి వారు అసెంబ్లీ వేదికగా చెప్పడం కూడా జరిగింది. ఇవాళ మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు వచ్చినటువంటి ఈ తరుణంలో మనమందరం ఒక ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. దేశ రాజకీయ వ్యవస్థను చూస్తే 543 లోక్సభ స్థానాలున్న భారతదేశంలో భారతీయ జనతా పార్టీకి పూర్తి మెజార్టీ వచ్చే పరిస్థితి లేదు, కాంగ్రెస్ పార్టీకి పూర్తి మెజార్టీ వచ్చే పరిస్థితి లేదు. 543 స్థానాల్లో 272 స్థానాలు ఎవరికి వస్తే వాళ్ళు ప్రధానమంత్రి అవుతారు. ఇవాళ మోడీ నేతృత్వంలోని బీజేపీకి 150 సీట్లు వచ్చే పరిస్థితి లేదు, రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ కు 100 సీట్లు వచ్చే పరిస్థితి లేదు. ఇవాళ మనమంతా మన నాయకునికి 16 పార్లమెంట్ స్థానాలు కట్టబెడితే ఖచ్చితంగా వారి నాయకత్వంలో దేశంలోని కాంగ్రెస్ కు బీజేపీకి వ్యతిరేకంగా చాలా పార్టీలు కేసీఆర్ గారికి మద్దతు ఇస్తాయి. ఆ ధర్మపురి నరసింహస్వామి ఆశీర్వాదం ఉంటే, ఆ కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి ఆశీర్వాదం ఉంటే, గూడెం సత్యనారాయణ స్వామి ఆశీర్వాదం ఉంటే, మా వేలాల మల్లికార్జున స్వామి ఆశీర్వాదం ఉంటే వచ్చే 15 ఆగస్టున ఢిల్లీ ఎర్రకోట మీద భారత ప్రధానిగా జాతీయ జెండా కేసీఆర్ ఎగరేసినా మనం ఆశ్చర్యపోవడం లేదు. కాబట్టి మన కోసం చావు నోట్ల తలబెట్టి 14 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణను తెచ్చి బహుమతికి ఇచ్చినటువంటి మన నాయకునికి ప్రధానమంత్రి పదవిని బహుమతిగా ఇచ్చేటటువంటి అవకాశం మనకు వచ్చింది. ఈ సందర్భాన ఈ ఎన్నికల్ని మనం సీరియస్ గా తీసుకొని పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సోదరులు డాక్టర్ బోర్లకుంట వెంకటేష్ నేత గారికి బ్రహ్మాండమైన మెజారిటీ ఇవ్వాల్సిందిగా మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ చివరిగా ముగించే ముందు ఒక విషయం చెప్తున్న సోదరులారా, 1,74,000 కోట్ల బడ్జెట్ తెలంగాణ రాష్ట్రానికి ఒక సంవత్సరానికి. అది కేసీఆర్ చేతిలో ఉంటే 4 కోట్ల ప్రజల కోసం ఎన్ని పథకాలు పెడతా ఉన్నారు కేసీఆర్ గారు. భారతదేశ బడ్జెట్ 28 లక్షల కోట్లు సంవత్సరానికి. 28 లక్షల కోట్లు కేసీఆర్ చేతిలో ఉంటే 135 కోట్ల భారత ప్రజల తల రాత మన నాయకుడు ఖచ్చితంగా మారుస్తారని చెప్పి సందర్భంగా నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మన ఇంటి బిడ్డ, మన ముద్దు బిడ్డ, మన తెలంగాణ పులి బిడ్డ కేసీఆర్ గారికి మీ అందరి ఆశీర్వాదం, మీ అందరి దీవెన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ, కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, బీజేపీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు కేసీఆర్ గారు ప్రధానమంత్రి ఎట్లయితారని. ఏం తక్కువ కేసీఆర్ గారికి? ఏం తక్కువ? అపారమైన మేధ సంపత్తి, ప్రజలంటే ప్రేమ, ప్రజల కోసం పనిచేసే నాయకుడు. ఈ దేశంలో మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రి అయిండు, చరణ్ సింగ్ ప్రధానమంత్రి అయిండు, విపి సింగ్ ప్రధానమంత్రి అయిండు, ఐకే గుజరాల్ ప్రధానమంత్రి అయిండు, 16 సీట్లతోని దేవేగౌడ ప్రధానమంత్రి అయిండు. వీళ్ళందరూ ప్రధానమంత్రులు కాగలేంది మా నాయకుడు, మన నాయకుడు కేసీఆర్ ఎందుకు ప్రధానమంత్రి కావద్దు మనమందరం గట్టిగా ఆలోచన చేసుకోవాలి. కాబట్టి ఈ ఎన్నికల్లో సారు కారు 16 ఢిల్లీలో మన సర్కారు అనే నినాదంతో మనమంతా ముందుకు సాగుదామని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ, ఇంత పెద్ద ఎత్తున విచ్చేసినటువంటి మా పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పులిబిడ్డలకు ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్న సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.